అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దాసరి ఆరోగ్యం కుదుట పడుతోంది. డయాలసిస్ అవసరం లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆయన కోలుకుంటున్నారని వెంటిలేటర్ను కూడా తొలగిస్తామంటున్నారు డాక్టర్లు. అటు కిమ్స్ కు వెళ్లి దాసరిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. అనారోగ్యంతో ఆదివారం సికింద్రాబాద్ కిమ్స్ లో జాయిన్ అయిన దాసరి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఇన్ని రోజులు డయాలసిస్ చేస్తూ వచ్చిన డాక్టర్లు ఇక అవసరం రాలేదని ప్రకటించారు. దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని, కొద్ది రోజుల్లో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించాల్సిన అవసరం కూడా ఉండదని తేల్చారు. దాసరి నారాయణరావు గారి హెల్త్ కండిషన్ మంచిగా ఉంది. డయాలసిస్ కూడా అవసరం లేకుండా పోయింది. ఆ వెంటిలేటరీ సపోర్టు తీసేసి ట్రై చేసేదానికి చూసాం. మార్నింగ్ చేసినప్పుడు ఆయనకి స్టామినా సరిగా లేక మళ్ళా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. దానికి బాగా ఒక 4-5 రోజుల్లో వీనప్ చేసేదానికి ఇక్కడ ట్రెకాస్టమీ అని ఒకటి ప్రొసీజర్ చేసాం ఈరోజు. ఆ ట్రెకాస్టమీ ద్వారా ఒక 3-4 రోజుల్లో టోటల్గా వెంటిలేటర్ సపోర్ట్ తీసేసి త్వరలో కోలుకునే విధంగా ఉన్నారు. బాగా రెస్పాండ్ అవుతున్నారు ట్రీట్మెంట్. ట్రెకియాస్టమీ తర్వాత దాసరిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. ఎడిటర్ మోహన్, కాస్ట్యూమ్స్ కృష్ణ, తరుణ్ తదితరులు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆయన ప్రాబ్లం నుంచి బయటకు పెట్టారు. ఇప్పుడు రేపో ఎల్లుండో వార్డుకి తీసుకొచ్చేస్తారండి. ఏం ప్రాబ్లం లేదు, ఎవరు దుఃఖపడవలసిన పని లేదు. అదే నాకు బాధగా ఉంది, ఇలా వచ్చింది ఏంటని. ఆయనకి ఏం అవ్వదు, అంత హ్యాపీగా ఉన్నానండి. దాని గురించి ఏం ఇది అవద్దు అంటాను. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి త్వరలోనే ఆసుపత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అంటున్నారు ఆయనను పరామర్శించిన ప్రముఖులు.